ఎన్నికలలో ఇప్పుడు ఎవరైతే మీరు తీసుకొచ్చిన వాలంటీర్లు మీరు నా సైన్యం రేపు ఎన్నికల్లో గెలుపు బాధ్యత నీదే అని స్వయంగా ప్రకటిస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందో, వాళ్ళ భావాలు ఏంటి? ఏముండదు వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలండి వాళ్ళకి ఈరోజు ఒక ఏ పని లేక వాళ్ళు గోలు గీలుకుంటున్నారు కదా, కాలక్షేపం దొరికింది వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తు ఎంతకంటే బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. ఆ అవకాశాలు రావాలని ఈ రేపు జరిగే ఎన్నికల్లో ప్రధానంగా భూమికి పోషిస్తారు. వాళ్ళు వాళ్ళ బతుకులు ఏముంది, ఎన్ని రోజులు 5,000 రూపాయలు బతికే కదా. హైదరాబాద్ లో చిన్న చిన్న మాల్స్ లో పని చేసుకుంటే కూడా 20,000 రూపాయల జీతం వస్తా ఉంది. మరి అక్కడ కూర్చొని 5,000 రూపాయలు చేసి ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏమి పోషించుకొని వాళ్ళ బిడ్డలు ఏం చదివి ఇక ఎంతకాలం ఈ పథకాల మీద బతకాల్సిందేనా? అది దాటికి ముందుకు రావద్దా? వాళ్ళు ఎదగాలి కదా, వాళ్ళు అభివృద్ధి చెందాలి. 2,20,000 మంది అంటే వాళ్ళకి ఇవి సూచికలు కాదు. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో ఈ సూచికలు ఎక్కడా పురోభివృద్ధి, వీటి ద్వారా అభివృద్ధి సాధించిన ఆనవాళ్ళు ప్రపంచ చరిత్రలో లేవు. ఓకే, సరే. మీకు ఉమాగారి జరిగిన దాంట్లో అదేంది గ్రావెల్ మట్టి మాఫియా అని బూడిద అసలు దాని గురించి పెద్ద రచ్చ, అంత వివాదం ఏంటి? అసలు దాంట్లో మీ పాత్ర ఏంటి, మీ ప్రమేయం ఏంటి, లేదా కోటేశ్వర గారి పాత్ర ఏంటి, వారి ప్రమేయం ఏంటి? అసలు ఎవరి పాత్రలు ఉండే దాని చుట్టూతా? ఎవరి పాత్రలు లేవండి. ఓకే, ఎప్పుడు జరిగినట్టే జరుగుతూ ఉంది. అక్కడ గ్రావెల్ అనేది ఇళ్ళకి మెరక చేయడానికి తీసుకెళ్లే క్రమంలో గతంలో తవ్వినట్లో కొంతమంది తవ్వినట్టుగా దాన్ని ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవటం, కేసులు రాయటం, పెనాల్టీలు వేయటం. దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ ఏం గాయించారంటే అప్పటికి 4-5 సంవత్సరాల నుంచి గతంలో 10 ఏళ్ల క్రితం జరిగిన తవ్వకాలన్నింటినీ కూడా ఈ ఖాతాలో కలిపి నేను 100 సార్లు ప్రశ్నించా. ఇప్పుడు మీరు చెప్పిన క్వాంటిటీస్ తోలాలంటే ఒక 100 పొక్లైన్లు, ఒక 10,000 లారీలు నిరంతరం పనిచేయాలి. 700-800 లారీలు మట్టి తీసిన దానికి 700-800 లారీలు లేకపోతే 500-600 లారీలు మట్టి ఏదో ఎవరొకళ్ళు తవ్విన దాన్ని 2-3 లక్షల లారీలు మట్టి అనే అంతటి స్థాయిలో మీరు చూపిస్తే అంతటి మట్టి అక్కడ వాడకం జరగాలి. ఉదాహరణకి వాడాలి కదా, పోర్టు నిర్మాణం మొదలైంది అనుకోండి సార్, కొన్ని లక్షల లారీలు రాయి, కొన్ని లక్షల లారీలు మట్టి పట్టుద్ది. అక్కడ ఏమి లేదు కదా. ఈ మట్టి అంతా ఎక్కడికి వెళ్ళిద్దు మీరు ఒక్క మాట చెప్పండి. మన ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో అక్కడ భారీ ప్రాజెక్టులు ఇక్కడ ఏం లేవు కదా. ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా మైలవరంలో లేవు కదా, నందిగాలో లేదు కదా, ఇటు తిరువూరులో లేదు, విజయవాడలో లేదు. మరి నన్ను ఎత్తున పోసుకుని ఎక్స్పోర్ట్ చేశాను నేను ఆ మట్టి ఏమన్నా? అది తీసింది ఎక్కడో దగ్గర ఉండాలి కదా అంటారు మీరు. ఒక విషయాన్ని 10 సార్లు 100 సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం. నేను ఎన్నిసార్లు చెప్పిన ఒకటే చెప్తానండి, సత్యమేవ జయితే. ఈ విషయంలో ఏ విచారణకైనా నేను సిద్ధం, ఎంత దూరానికైనా సిద్ధం. శాటిలైట్ పిక్చర్స్ తీసి చూడండి, అది నిజం. ఆ తవ్విన భూములు ఏంటన్నది తీయండి, అది నిజం. ఈ ఫారెస్ట్ భూముల 143 అన్సర్వేడ్ బ్లాక్ అని చెప్పి ఒక సపరేట్ ఉంది. బ్రిటిషర్స్ కాలం నుంచి అది కొండపోరం బొగ్గాను, ఒకసారి అవునని ఒకసారి కాదని, దాని మీద 100 వివాదాలు ఉన్నాయి. అది దీన్ని ఫారెస్ట్ లోకి ఇంక్లూడ్ చేసి ఆ పునికి చెట్లు ఇట్లా వివాదం జరిగి అదే చిలికి గాలివాన అవటం. మీడియాలో వాస్తవాల ధోరణ కంటే కూడా పరిస్థితులకు అనుగుణంగా ఎవరు అనుకూల మీడియా వాళ్ళు రాసుకుంటూ వెళ్ళటం జరిగింది. వివాదాలు జరిగింది కాబట్టి దాన్ని నాకు ఆపాదిస్తా వచ్చింది. 2 మీరు అడిగిన బూడిద. అక్కడ VTPS లో బూడిద అనేది 2 విషయాలండి. ఒకటి డ్రై యాష్, లోపల అది సిమెంట్ ఫ్యాక్టరీలకు ట్యాంకర్లు ఉంటాయి, నేరుగా వాటిలో ఫిల్ చేసి వెళ్ళిపోతాయి. 2 పాండ్, దాంట్లోకి వాటర్ తో మిక్స్ చేసి కొంత వెళ్తుంది. అది సెటిల్ అయిన తర్వాత కింద నుంచి తీసి ఇది చేస్తారు. అదేంటంటే లోకల్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉంటాయి, VTPS గొట్టాల ద్వారా వచ్చే దుమ్ము ధూళిబడి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, వాళ్ళకి లోడ్ చేస్తా అంటే వాళ్ళు ఇది తీసుకెళ్లి ఇటుక బట్టీల దగ్గర అమ్ముకుంటారు అనమాట. అది నేషనల్ పాలసీలో భాగం. ఎందుకంటే ఈ ఎఫ్లుయెంట్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని కాలుష్యాన్ని కట్టడి చేయటం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఒక భాగం. ఆ రకంగా అట్లా డిస్పోజ్ చేస్తాం. తర్వాత వాళ్ళు ఏం చేశారు, నేషనల్ హైవేస్ వీటి నిర్మాణంలో కూడా టెక్నాలజీ మారిందండి. ఒకప్పుడు మనం కంకర గింకరతో ఉంటుంది, ఆ తర్వాత ఏమైంది, బూడిద గిడిద కలిపి ఇది ఒక రకమైన మిక్స్ తో తయారు చేసి రోడ్లు వేస్తా ఉన్నారు. దానికి కూడా వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కడ హైవేస్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంచిచర్ల బైపాసు, నందిగామ బైపాసు, లేకపోతే బెంచ్ సర్కిల్ నిర్మాణాలు వాటన్నిటికి వాడారు. వాటిని గతం నుంచి ఎవరైతే అక్కడి నుంచి ఆ నిర్మాణాలకు తోలుతున్నారో వాళ్ళే తోలుతా ఉన్నారు. అప్పుడు దాకా ఏం వివాదం లేదు. ఆ తర్వాత ఏమైంది, మన విజయవాడ బైపాస్ వచ్చింది, గొల్లపూడి దగ్గర నుంచి క్రాస్ అయ్యి ఇటు గుంటూరు జిల్లాకి వెళ్తా ఇటు తిరిగి వచ్చింది కదా, మేఘా నవయుగ. ఆ నిర్మాణం స్టార్ట్ అయింది. నాకు సంబంధించిన కొంతమంది ఆ టెండర్లు
అది టెండర్ వర్క్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ నిర్దేశించిన ఇచ్చింది, మేరకు టెండర్లో నేషనల్ హైవే వాళ్ళకి అలాట్ చేయమని చెప్పి వర్క్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వీటీపీఎస్కి వాళ్ళ నిర్మాణానికి తోలుతున్నారు వీళ్ళు. ఓకే. అది నాకు సంబంధించిన వాళ్ళైనా తోలుతారు, ఉమా గారికి సంబంధించిన వాళ్ళైనా తోలుతారు, ఎల్ఐకి సంబంధించిన ఎవరో కాంట్రాక్టర్ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఏంటంటే కేవలం అక్కడ వాళ్ళకి ఫ్రీగా పాండ్లో వస్తుంది. దీన్ని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. ఎవరికి? హైవే వాళ్ళకి. పాండ్ టు ఆ హైవే వర్క్ కిలోమీటర్స్ ఉన్నాయి కదా లీడ్, ఆ లీడ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు వాళ్ళు. అంతే. ఓకే. మేఘా, నవయుగ నేను చెప్పింది రెండు ప్రధానమైనటువంటి కంపెనీలు, నిర్మాణ సంస్థలు. ఒకటి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అతి సన్నిహితమైన కంపెనీ, రెండు సరే ప్రతిపక్ష నాయకులు గారికి సంబంధించిన అతి సన్నిహితమైన కంపెనీ. నేను ఈ మైక్ ముందు మీ ముందు ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, నాకు సంబంధించిన వ్యక్తులు ఆ నిర్మాణ సంస్థల దగ్గర యాష్ తోలినందుకు ₹1 వాళ్ళు బిల్లులు చెల్లించి ఉంటే నేను బాధ్యుడిని దానికి. ₹1 తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళినందుకు ట్రాన్స్పోర్ట్ అయింది కదా, లారీల్లో తీసుకెళ్లి మోసుకెళ్ళి అని ఉంటది కదా. అది కాకుండా ₹1 నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మేఘా సంస్థ, నవయుగ సంస్థ నేను ₹1 గురించి మాట్లాడుతున్నా, ₹1,00,00,000 గురించి, ₹1,00,000 గురించి. ₹1 గనక వాళ్ళ దగ్గర ఈ వ్యక్తులు ఛార్జ్ చేసి ఉంటే నేను బాధ్యత. నెంబర్ 2 దీంట్లోనే స్థానికులు తీసుకెళ్లి ఇటుకలకి వీళ్ళకి అమ్ముతారంటున్నా కదా, ఈ వ్యక్తులు ఇప్పుడు అక్కడ లోకల్ తీసుకెళ్లే వాళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు ఎవరన్నా గనక కృష్ణప్రసాద్ గారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరికీ 3 దశాబ్దాల అనుబంధం. ఈ లారీ ఆపరేటర్స్ కి ఆ ఇటుక బట్టీలు వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు బట్టీలే పెడతారు, వీళ్ళు ఎప్పుడు లారీలో ఉంచుకొని వాళ్ళకి యాష్ తోలుతా ఉంటారు. ఒక్క బట్టీల కంపెనీకి 1 లారీ కృష్ణప్రసాద్ గారికి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్లి అమ్మారు అంటే నేను మాట్లాడుతుంది అసోసియేషన్ వాళ్ళు కనుక ఎందుకంటే అసోసియేషన్ వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు, వీళ్ళ దగ్గర నిరంతరం వాళ్ళు కొంటుంటారు కదా. ఒక వ్యక్తి గనక ఒక రోజు వేరే వాళ్ళ దగ్గర కొంటే వీళ్ళు ఏమంటే వీళ్ళ లారీ తీసుకోడు కదా, వీళ్ళకి తెలిసిపోద్ది. అట్లా ఒక నెట్వర్క్ ఉంది వాళ్ళకి. 1 లారీ కృష్ణప్రసాద్ గారికి సంబంధించిన మనుషులు వాళ్ళకి అమ్మారంటే ఐఎమ్ లైబుల్. ఇక్కడ గడిచిన ఒక 6 నుంచి 8 మాసాల నుంచి నేను ఎప్పుడైతే రాజకీయంగా దూరం జరుగుతూ వచ్చానో, నన్ను రాజకీయంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి గారు పంపించగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ పాండ్లో ఇప్పుడు ఈ ఫ్రీగా లోడ్ చేసే ఎంత 2 రోజులు పట్టుద్ది, అంత క్యూ ఉంటుంది దానికి. కానీ వీళ్ళు పక్కన క్యాష్ కౌంటర్స్ పెట్టి లారీకి ₹3,000 చొప్పున ఫాస్ట్ ట్రాక్ అనమాట. వచ్చినోడు అప్పుడు పోసుకోవడం వెళ్ళిపోవటమే, నింపుకోవడం తీసుకెళ్ళి ఇటుక బట్టీల వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళకి ఏంటి రావాల్సినప్పుడు టైంకి రాదు, లేట్ వస్తుంటుంది 4-5 రోజులకి. కానీ వీళ్ళ ద్వారా కొనుక్కొని తీసుకెళ్తే 5-6 గంటల్లోనే లారీ వస్తుంది. ఈ బయట నుంచి లారీలు ప్రోత్సహించి తీసుకెళ్లి అమ్ముతా ఉన్నారు. ఇది ఒక 8 మాసాలు 9 మాసాల నుంచి జరుగుతుంది. ఇది కూడా నా ఖాతాలోకి వేసి మాట్లాడుతా ఉన్నారు. నేను ఈ విషయాలు ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి దూరం జరిగి నేను కొద్ది మాసాలు అయింది. ఈ వ్యవహారాన్ని నిగ్గుదేల్చడానికి 1-10 రోజులు కూడా పట్టదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో చూస్తే తెలిసిపోయింది కదా. అసలు అందరికీ ఎదురుగా కనపడే అన్ని విషయాలు వీటన్నిటిని వక్రీకరించడం, చిత్రీకరించడం. నేను చెప్పాను కదా, సత్యమేవ జయితే, కృష్ణప్రసాద్ మాటే మిగులుద్ది అంతే. ఎందుకు అంటే నేను చెప్పేది సత్యం కాబట్టి. ఎవరు ఏ కోణంలో చూసినా చివరకు వాస్తవం చూడక తప్పదు. ధర్మో రక్షతి రక్షిత. నేను ఈ 2 స్లోగన్సే చెప్తా ఎక్కడ చెప్పినా. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడేవాడిని నేను 35 సంవత్సరాలు నిరంతరం, నా 12వ సంవత్సరం నుంచి మొదలెట్టి నిన్న మొన్నటి దాకా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేవాడిని. ప్రతి సంవత్సరం మాలేసుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళినా, నేను నమ్మిన ధర్మాన్ని నమ్మినా ఎక్కడ నేను తప్పు చేయనండి. ఎందుకంటే ఈ వయసు కొంత మెచ్యూర్డ్ వయసు. మెచ్యూరిటీ అనేది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో వచ్చేసి పూర్తి అవుద్దని నేను చెప్పను. ఈ వయసులో ఏంటంటే పొరపాట్లు జరగవచ్చే తప్పితే తప్పు చేయనండి. తప్పు అనేది ఉద్దేశపూర్వకంగా చేసేది, పొరపాటు అనేది పొరపాటు జరిగేటువంటి యాదృచ్ఛికంగా మనతో మన కిందో లేదు చేస్తాయి, మనకు ఆపాదింపబడి మనకు తగులుకొని మనకి పెంట అయ్యే వ్యవహారాలు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ తప్పు చేయలేదు, చెయ్యం కూడా. అవసరాలు నాకు లేవు. నాకు ఇక్కడ భగవంతుడి వల్ల నేను బాగానే ఉన్నాను, నా వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు చేయకపోయిన 6 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు భగవంతుడు మనం చెయ్యి